నమస్కారం. సంతోష ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. మెగాస్టార్ చిరంజీవి తన 158వ చిత్రాన్ని దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో చేరున్న సంగతి తెలిసిందే. మెగా 158 అనే వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం ఫిలిం నగర్లో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో యువనటి మీనాక్షి చౌదరి ఒక కీలక పాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలోని ఒక పాత్ర కోసం చిత్ర బృందం మీనాక్షి చౌదరితో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె ఇందులో కథానాయికగా కాకుండా ఒక కీలకమైన అతిథి పాత్రలో మాత్రమే కనిపించనున్నారని సమాచారం. ముఖ్యంగా సినిమా ద్వితీయార్థంలో ఆమె పాత్రకు సంబంధించిన సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాలో కథానాయిక ఎవరనే దానిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో అసలు ఈ చిత్రంలో పూర్తిస్థాయి హీరోయిన్ పాత్ర ఉంటుందా లేదా అనే అంశంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను ఆశ్చర్యపరిచే విధంగా ఒక భారీ అంతర్జాతీయ ప్రాజెక్టు ప్రేక్షకుల ముందుకొస్తుంది. భారతీయ సినిమాకు చెందిన ఇద్దరు అగ్ర హీరోలు సల్మాన్ ఖాన్, సంజయ్ దత్, హాలీవుడ్ ప్రముఖ నటులు మోనికా బెలూచి, బ్రేకింగ్ బ్యాడ్ ఫేమ్ గియాన్ కార్లో ఎస్పోసిటోలతో కలిసి 7 డాగ్స్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా భారతీయ, ఈజిప్షియన్, యూరోపియన్, హాలీవుడ్, మధ్యప్రాచ్య పరిశ్రమలకు చెందిన ప్రతిభావంతులను ఒకే వేదికపైకి తీసుకొస్తున్న అరుదైన సినిమాటిక్ భాగస్వామ్యంగా నిలవనుంది. ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ సిరీస్ బ్యాడ్ బాయ్స్ ఫ్రాంచైజ్తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన దర్శకద్వయం ఆదిల్ అల్ అర్బీ, బిలాల్ ఫల్లా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ యాక్షన్ చిత్రాల రూపకల్పనలో తమదైన ముద్ర వేసిన ఈ దర్శకులు 7 డాగ్స్తో మరోసారి ఈ జానర్లోకి అడుగు పెడుతున్నారు. జాన్ విక్ ఫ్రాంచైజ్తో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన యాక్షన్ స్టంట్ కంపెనీ 8711 ఈ చిత్రంలోని పోరాట ఘట్టాలను తీర్చిదిద్దడం విశేషం. ఇక ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 2026 ఆగస్టు 21న హిందీ, ఇంగ్లీష్ భాషల్లో భారతీయ సినిమా థియేటర్లో విడుదల కానుంది. మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులను సొంత కుటుంబ సభ్యుల్లా చూస్తారు అనడానికి మరో సంఘటన నిదర్శనంగా నిలిచింది. ఓ సాధారణ టెక్నీషియన్ చూపిన అభిమానానికి ముగ్ధుడై అతడి కుటుంబాన్ని ఇంటికి ప్రత్యేకంగా ఆహ్వానించి ఆశ్చర్యపరిచారు. ఈ ఆత్మీయ భేటీలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా పాల్గొనడం విశేషం. ఈ హృదయమైన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రస్తుతం చిరంజీవి మెగా 158 సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ చిత్రానికి కెమెరా విభాగంలో పనిచేస్తున్న నివాస్ అనే టెక్నీషియన్ను చిరంజీవి పలకరించారు. మాటల సందర్భంలో నివాస్ తాను రామ్ చరణ్కు వీరాభిమానినని, ఆ అభిమానంతోనే తన కుమారుడికి జస్వంత్ రామ్ చరణ్ అని పేరు పెట్టుకున్నానని చిరంజీవితో చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ ఎంతో సంతోషించి భావోద్వేగానికి గురయ్యారు. వెంటనే నివాస్ను తన కుటుంబంతో సహా ఇంటికి రావాలని ప్రేమగా ఆహ్వానించారు. మెగాస్టార్ పిలుపుతో ఆనందంలో మునిగిపోయిన నివాస్ తన కుటుంబంతో కలిసి ఆయన నివాసానికి వెళ్లారు. అక్కడ వారికి మరో సర్ప్రైజ్ ఎదురైంది. చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా వారిని ఆప్యాయంగా పలకరించి వారితో సమయం గడిపారు. ముఖ్యంగా చిన్నారి జస్వంత్ రామ్ చరణ్తో చరణ్ కాసేపు సరదాగా గడిపారు. అనంతరం నివాస్ కుటుంబంతో కలిసి చిరు, చరణ్ ఫోటోలు దిగారు. ఈ అరుదైన క్షణాలకు సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన ప్రేమకు టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. తన పుట్టినరోజు సందర్భంగా వెల్లువెత్తిన శుభాకాంక్షలతో మనసు నిండిపోయిందని చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అభిమానులను ఉద్దేశించి మహేష్ బాబు ప్రత్యేకంగా స్పందించారు. మీరు చూపించే ప్రేమే నా బలం. మీ అభిమానం నన్ను ఎంతో అదృష్టవంతుడిగా భావించేలా చేస్తుంది. మీకోసం మరింత కష్టపడి పనిచేస్తా, మిమ్మల్ని మరింత గర్వపడేలా చేస్తామని పేర్కొన్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ కుమారుడు ఏఆర్ అమీన్ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. చెన్నైలోని ఒలింపియా టెక్ పార్క్ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న లగ్జరీ కారు ఒక క్యాబ్ను ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో అమీన్ తన స్నేహితుడితో కలిసి జవహర్లాల్ నెహ్రూ రోడ్డులో గిండి వైపు ప్రయాణిస్తున్నారు. వారి వాహనం ఒలింపియా టెక్ పార్క్ వద్దకు రాగానే ఓ పక్క రోడ్డు నుంచి క్యాబ్ ఒక్కసారిగా ప్రధాన రహదారిపైకి వచ్చింది. దీంతో అమీన్ ప్రయాణిస్తున్న కారు క్యాబ్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అమీన్, అతని స్నేహితుడితో పాటు క్యాబ్లో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడికి కూడా స్వల్పంగా గాయాలయ్యాయి. వెంటనే వారిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం చికిత్స అందించి అందరినీ డిశ్చార్జ్ చేశారు. ఎవరికీ తీవ్రమైన గాయాలు కాలేదని పోలీసులు స్పష్టం చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతి సినిమాతో ఏదో ఒక సరికొత్త మ్యాజిక్ క్రియేట్ చేస్తూ తన మార్కెట్ స్టామినాను మరింత బలంగా మార్చుకుంటున్నారు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.
రీసెంట్గా విడుదలైన చెన్నై లవ్ స్టోరీ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద కమర్షియల్గా సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని 50 కోట్ల క్లబ్లో చేరిన సంగతి తెలిసిందే. ఆ మూవీ రిజల్ట్ ఇచ్చిన బూస్ట్తోనే ఇప్పుడు ఏకంగా హీరోగా తన 15వ ప్రాజెక్ట్ను అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్టుకు మేకర్స్ ఇంద్రపుత్ర అనే అత్యంత పవర్ఫుల్ టైటిల్ను ఖరారు చేశారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ కథలను ఎంచుకుంటున్న కిరణ్ ఈసారి ఎవరు ఊహించని రేంజ్లో ఒక భారీ పాన్ ఇండియా సినిమాటిక్ యూనివర్స్లోకి అడుగుపెడుతున్నారు. మొదటి చాప్టర్ పేరుతో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ను రిలీజ్ చేయగా ఇది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై ఇన్స్టంట్గా ట్రెండింగ్లోకి దూసుకెళ్లింది. ఈ అనౌన్స్మెంట్తో కిరణ్ అబ్బవరం తన కెరీర్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లే ఒక మైండ్ బ్లోయింగ్ సబ్జెక్టుతో ముందడుగు వేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. ధర్మం అధర్మం మధ్య జరిగే ఒక ఇతిహాస యుద్ధం నేపథ్యంలో ఈ కథ సాగనుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. మన పురాణాల్లోని ధర్మం అనే కాన్సెప్ట్ను బేస్ చేసుకుని నేటి జనరేషన్ ఆడియన్స్కు కనెక్ట్ అయ్యేలా దర్శకుడు శ్రీకాంత్ పుప్పాల ఈ మైథలాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్ను ఎంతో భారీ కాన్వాస్ మీద తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు దత్తపుత్ర లాంటి ఈ భారీ సినిమాను లైన్లో పెట్టడం చూస్తుంటే కిరణ్ స్క్రిప్ట్ సెలక్షన్లో పక్కా క్లారిటీతో ఉన్నాడని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. జానపద కళాకారులు అనేటటువంటి మా గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు మేము శివ సినిమా చూడడానికి బండ్లు కట్టుకొని వచ్చినాం. సినిమా చూసి ఆ ఆఖరికి మిగిలిన మిరపకాయ బజ్జీలు అమ్ముతుంటే అవి తినుకుంటూ పోయినాం. అది ఇప్పటికి కూడా గుర్తు. ఇవాళ నాగార్జున గారికి ఎదురుగా నిలబడి మాట్లాడుతున్న అదృష్టం. నాలాంటి గ్రామీణ కళాకారులను ఇలా ఇక్కడ నిలబెట్టగలిగేటటువంటి మంచి పని చేసినటువంటి మహానుభావులందరికీ ధన్యవాదాలు. మేము సినిమాలు చూసి సినిమాలో ఇట్లా చేశాడు నాగేశ్వరరావు గారు, ఎన్టీ రావు గారు ఇట్లా వాడిండు అని మర్చెట్టు కాడ పాడుకునేటోళ్ళం. ఇప్పుడు మమ్మల్ని మేమే సినిమాలు చూస్తున్నాం. ఇది నాకు 3వ సినిమా హీరోగా. ఇక మొత్తం సినిమాలు అయితే 79. మొదటి సినిమా ముత్తయ్య, దానికి ప్రపంచంలో 14 అవార్డులు ఏమో వచ్చినాయట. వాళ్ళు చెప్తుంటే విన్నాను, నాకు తెలియదు. తర్వాత బాపు సినిమా వచ్చింది. అది చాలా రోజులు ఆడినట్టుగా ఇవాళ నాకు చెప్పలేదు, కానీ దానికి అవార్డులు వచ్చినాయి. కానీ గమ్మత్ ఏంటంటే నేను నటించిన సినిమాలకు అవార్డులు రాకుండా ఏది పోలే. అయితే అవార్డులు రావడం కాదు, నన్ను నమ్మి, ఈ శరీరాన్ని నమ్మి, ఈ మోకాన్ని నమ్మి ఈయన హీరోగా పనికొస్తారని ఆలోచించి నా కోసం పెట్టుబడి పెట్టిన మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నమస్కారాలు. నాగార్జున గారికి నమస్కారం. నా శివ హీరో నా ఎదురుగా కూర్చున్నాడు. ఎందుకంటే మహానుభావుడు నాగేశ్వరరావు గారు, వారు ఎక్కడున్నా కూడా వారి ఆశీర్వాదం మాకు ఉంటుంది. ఎందుకంటే పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లల దగ్గర నుంచి ఆయన వేసిన ఒక స్టెప్ వేయాలని నానాయాతన పడ్డా. నాకు నేర్పినటువంటి ఆవునూరు సమ్మయ్య అనేటటువంటి ఒక పెద్దవాడు, ఆయన డాన్స్ బాగా చేసేవాడు. నాకు నీలాగా చేయాలని ఉన్నది అన్నాడు. ఆయన కోసం నాటిక రాసి అది ప్రదర్శింపజేసిన. ఆయనకు ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది దాంట్లో. ఆవునూరు సమ్మయ్య వాళ్ళ చెల్లె చక్కగా పాటలు పాడేది, జానపద గేయాలు పాడేది. వారు ఎక్కడున్నారో ఎట్లా ఉన్నారో మంచిగానే ఉండి ఉంటారు. పాపం ఆవునూరు సమ్మయ్య లేకుండా పోయిండు. నేను 113 మంది మా క్లాస్మేట్లం. అందులో 13 మంది పోవడానికి సాక్ష్యం నేనే. పైన కాడ చూసిన. ఈ మిగతా 100 మంది ఎక్కడో తెలియదు నాకు. నేను 3 సార్లు 10th ఫెయిల్. కానీ నా దగ్గర చదివిన వాళ్ళు 40 సంవత్సరాల్లో ఒక్కరు 10th ఫెయిల్ కాలే. నేను ఇంగ్లీషులో లెక్కల్లో ఫెయిల్. నా దగ్గర చదివిన వాళ్ళు లెక్కల్లో ఇంగ్లీషులో కూడా ఫెయిల్ కాలే. వాడు పాస్ కావాల్సి సచ్చినట్టు పాస్ కావాల్సిందే. నేను ఫెయిల్ అయ్యి నన్ను నమ్మిన వాళ్ళు పేరు గారు. నేను ఫెయిల్ అయితే కావచ్చు, కానీ నన్ను నమ్మిన వాళ్ళు, నన్ను నిలబెట్టిన వాళ్ళు, నన్ను మాట్లాడించిన వాళ్ళు ఫెయిల్ కావాలి అని వీల్లేదు. అలా అనుకుంటాను మనసులో. అలాగే వాళ్ళకి విజయం కావాలని కోరుకుంటాను. పళ్ళ బురుసు అంటే టూత్ బ్రష్. మనం రోజు పొద్దున్న లేచి పళ్ళు తోముతాం. దాంతో ఒక కథ చెప్పాలి, ఒక చిన్న విషయాన్ని నేను నరేటివ్గా మార్చాలి, ఒక కొత్తదనం తీసుకురావాలి, ఫ్రెష్నెస్ అనేది రావాలి, ఎక్స్పెరిమెంట్ చేయాలి అని చెప్పి కథ రాసుకున్న తర్వాత చాలా ఆలోచించా. ఇలాంటి నరేటివ్స్ ముందుకు వస్తారా, ఎవరికి చెప్పాలి అనే థాట్ యాజ్ ఎ రైటర్ ఉంటుంది డెఫినెట్లీ. కానీ ఒక అవకాశం వచ్చినప్పుడే ఇట్లాంటి స్టోరీని ముందుకొచ్చి
ఇంత కొత్త నెరేటివ్స్ని, ఇంత ఫ్రెష్ నెరేటివ్స్ని ముందుకు తీసుకొచ్చేది అన్నపూర్ణ స్టూడియోస్. అండ్ ఐ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎపిక్ స్టూడియోస్. వివేక్ సార్ ఒక్కసారి ముంబైకి రమ్మన్నారు, కథ విన్నారు, విన్నంబడే ఉదయ్ లవ్లీ వీఆర్ డూయింగ్ ఇట్ అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, బిలీవింగ్ ఇన్ మీ, ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. ఫస్ట్గా మేము అన్నపూర్ణ డిస్ట్రిబ్యూషన్ కూడా దీన్ని ఎక్స్పాండ్ చేసాం ఈ 50 yearsలో. ఎక్స్పాండ్ చేసింది ఒకటే ఒక రీజను, ఆల్వేస్ ప్రొడ్యూసర్ ఇస్ ఫస్ట్ టు ఇన్వెస్ట్ అండ్ ప్రొడ్యూసర్ ఇస్ ద లాస్ట్ టు మేక్ మనీ. అండ్ అది మేము అనుభవించాం. అండ్ మధ్యలో వచ్చే డబ్బులు కరెక్ట్గా రావు. ప్రొడ్యూసర్ ఏమో ఫస్ట్ ఎక్కడి నుంచో డబ్బులు తీసుకొచ్చి పెడతాడు, రావు. ఆ ఐడియాలజీతో అది కరెక్ట్ కాదు. మనం నేను యంగ్గా ఉన్నప్పుడు చేసిన సినిమాలు, నాన్నగారు చేస్తున్నప్పుడు సినిమాలు, అప్పుడు చేసిన డిస్ట్రిబ్యూషన్ పద్ధతి మళ్ళీ తీసుకురావాలి అని చెప్పి అన్నపూర్ణ డిస్ట్రిబ్యూషన్ దీన్ని స్ట్రాంగ్ చేసుకుంటా ఈ మధ్యనే నైజాంలో కూడా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశాము. అండ్ అది చాలా సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయింది. అలాగే అన్నపూర్ణ సంస్థ చక్కటి సినిమాలు తీయటం, ఎన్నో సినిమాలు తీయటం నేను తీశాను. అలాగే నాన్నగారు ఎన్నో సినిమాలు తీశారు. ఈ మధ్యన సినిమాలు తీయడం తగ్గిపోయినాయి అని చెప్పి సినిమాలు మళ్ళీ స్టార్ట్ చేయాలి, అవకాశాలు ఇవ్వాలి అందరికీ. సినిమాలు స్టూడియో అంటే జస్ట్ స్టూడియో కాదు, ఏదో లీజ్ చేసి డబ్బులు సంపాదించడం కాదు, తిరిగి మళ్ళీ మనము సినిమా ఇండస్ట్రీకి తిరిగి ఇవ్వాలి అని చెప్పి ఈ సినిమాలు మొదలుపెట్టాము, స్టార్ట్ చేసాము. మొన్ననే లెనిన్ రిలీజ్ చేసాము. అండ్ అలాగే ఇప్పుడు పళ్ళబొరుసు రిలీజ్ చేయబోతున్నాము. రేపు రంభా ఒరుసి మేనక అనే సినిమా రిలీజ్ చేయబోతున్నాము. దాని తర్వాత ఇంకో సినిమా ఇంకో 2 సినిమాలు ఉన్నాయి. అది కాకుండా నా సినిమా కింగ్ 100 కూడా రాబోతుంది. సో ఈ సంవత్సరం అంతా బిజీగా ఉన్నాము. ఈ సంవత్సరమే కాదు, వచ్చే సంవత్సరం కూడా బిజీగా ఉంటాము. అలాగే బిజీగా ఉంటాం. ఈ పళ్ళబొరుసు గురించి చెప్పాలి. నేను పళ్ళబొరుసు సినిమా నాకెప్పుడు ఒక థాట్ ఎప్పుడూ ఉండేది, తల్లిదండ్రుల్ని మనము చూసుకున్న దానికన్నా అదృష్టం ఏదీ ఉండదని. నా తల్లిదండ్రుల్ని నేను చూసుకోవాలి కదండి. చిన్నప్పుడు నాకు భయం వేసినప్పుడు, కరెంటు పోయినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు చేయబట్టుకున్నారు కదా వాళ్ళు. మరి మనం కూడా అదే చేయాలి కదా తల్లిదండ్రుల కోసం. అండ్ తల్లిదండ్రుల్ని వాళ్ళకి సేవ చేయటం, ఎవరైనా తల్లిదండ్రుల్ని సేవ చేస్తుంటా. ఇంట్లో నేను మొన్న ఉదయ్ వాళ్ళకు కూడా చెప్పాను, షీ హాజ్ పేరెంట్స్ ఆఫ్ 88 and 90. వాళ్ళిద్దరినీ చూసుకుంటుంది. నేను ఎప్పుడు అమలుతో అంటాను, నీకన్నా అదృష్టవంతురాలు ఎవ్వరూ లేరు అని. సో టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నాకు ఉదయ్ ఈ కథ చెప్పినప్పుడు అదే గుర్తుకొచ్చింది నాకు. అండ్ ఈ సినిమా తీయాలి ఎలాగైనా. అండ్ చాలా ఎంటర్టైనింగ్గా చెప్పాడు కథ. సో సినిమా ఉదయ్ నాకు ఇంటికి వచ్చి కథ చెప్పడానికి వచ్చినప్పుడు ఇలా ఒక కొడుకు ఫాదర్ మీద కేసు వేస్తాడు అని అటువంటి కథ అని చెప్పారు. జస్ట్ దాని మీద చాలా బాగా ఎంటర్టైనింగ్గా ఉందని. కూర్చునే ముందు ఓకే ఇది ఆస్తులు పంచుకోవడం లేదా ఒక ఇంటి కోసమో లేకపోతే పొలం కోసమో అనుకున్నాను యాక్చువల్గా. బట్ ఉదయ్ నాకు చిన్న షాక్, నువ్వు పళ్ళబొరుసు కేవలం 20 రూపీస్ పళ్ళబొరుసు కోసం ఫాదర్ కేసు వేశాడు అని, కొడుకు ఫాదర్ మీద కేసు వేశాడని. అండ్ ఎంత ఎంటర్టైనింగ్గా చెప్పావు ఆ కథ. అండ్ సో ఎంటర్టైనింగ్. సుధాకర్ రెడ్డి గారు మీరు ఎంత బాగా చేశారు శంభు తాతగా, ఫ్యాంటాస్టిక్ అండి. అండ్ అలాగే తిరుపతి గారు కొడుకు లాగా కేసు వేయటము, మీరు చేసిన యాక్టింగ్ కూడా చాలా చాలా బాగుంది. అది ఒక్కటే కాదు, వెనక కూర్చున్న సుధాకర్ రెడ్డి గారి ఫ్రెండ్స్ అందరూ ఫ్యాంటాస్టిక్ వర్క్. అండ్ గోమతి రైట్,
and Prajwal, right? Both of you were so good in the film, so good in the film. All of the team. I can see the emotion what you are feeling. వినోద్ అంటే అందరూ కేకలు వేస్తున్నారు, ఒకసారి ఏంటి కేకలు, అది కూడా చూడండి. డి టీమ్ అంటే కేకలు వేస్తున్నారు. సో ఐ కెన్ సీ మీరందరి మధ్యన ఎంత బాండ్, హౌ మచ్ బాండ్ హెస్ కమ్ మీ అందరి మధ్యన. నాకు ఆయన గురించి చెప్తూ ఉండేవారు, మిగతా యాక్టర్స్ గురించి పిలిచినగానే అందరూ ఎక్కడున్నా సరే వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి సినిమా చేసేవారని. ఉదయ్, యు ఆర్ టెలింగ్ మీ, and I can see how much teamwork has gone into this film, how much love is there. ఇంత ప్రేమతో తీసిన సినిమా తప్పదు, అది గుర్తుపెట్టుకోండి. ఇంత ప్రేమ, ఇంత ఎమోషన్తో తీసిన సినిమా ఎప్పుడు తప్పదు. అండ్ పవన్, వాట్ మ్యూజిక్ మ్యాన్. నేను లవ్ స్టోరీలో మ్యూజిక్ తను అన్నట్టు ఇంకా వింటూ ఉంటాను అప్పుడప్పుడు. సచ్ మ్యూజిక్, సచ్ ఏది ఎడం భుజం మీద కడవ, కుడి భుజం మీద కడవ, సారంగ దరియా సాంగ్. సో ఐ కెన్ నెవర్ స్టాప్ లిస్నింగ్ టు ఇట్, అండ్ యూ గేవ్ ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఫర్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ. అండ్ అలాగే టీమ్ ప్రతి ఒక్కరు, నేను సినిమా చూశాను, ఐ వాజ్ ఎంటర్టైన్డ్. లైక్ ఉదయ్ సెడ్, ఎంటర్టైన్డ్. నవ్వుతూ ఉంటానే కంట్లో నీళ్ళు వచ్చినాయి, కొంచెం హెవీనెస్ అండ్ అప్లిఫ్టింగ్ ఫీలింగ్, ఒక గుడ్ ఫీలింగ్ అన్నీ ఉన్నాయి సినిమాలో. చాలా తృప్తిగా ఉంది ఈ సినిమా తీసామని, మేము చాలా తృప్తిగా ఉంది. అండ్ వాట్ ఎల్స్ కెన్ ఐ సే, ఐ థ్యాంక్ ఎవ్రీబడి. అండ్ మీరు మాతో ప్రొడక్షన్ చేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. వినోద్ గారు పళ్ళబర్స్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక విషయం చెప్పాలి లాస్ట్, జస్ట్ థ్యాంక్ యూ చెప్పి వెళ్ళిపోయే ముందు, ప్రసాద్ ఏమన్నా ఉన్నాయా, గుర్తున్నాయా, మర్చిపోయానా ప్లీజ్? అండ్ ఇంకొకటి వచ్చేటప్పుడు అనుకున్నాం మేమందరం, అన్నపూర్ణ టీం అందరూ అండ్ ప్రసాద్ నేను కూడా మాట్లాడుకున్నాం. ఐ వాంట్ టు టెల్, ఎవరన్నా కొత్త కథలతో, కొత్త సినిమా, కొత్త కథలు, వెరీ కాన్సెప్ట్ బేస్డ్ కథలు, మంచి కథలతో వస్తే అన్నపూర్ణ స్టూడియోస్ ఈజ్ రెడీ ఫర్ దెమ్. ప్లీజ్ కమ్. మా టీము దాన్ని విని, కథ విని బాగుంది అనగానే నేను వింటాను. దిస్ ఇస్ మై ప్రామిస్. ఈ పేరు విన్నట్టే, ఇది విన్నట్టే. ప్లీజ్ కమ్. అండ్ ఇంకొక విషయం మర్చిపోయాను యాక్చువల్గా చెప్పాలి. నేను ఒక 1 year బ్యాక్ గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు బట్టి గారు అన్నపూర్ణ కాలేజ్ ఫిల్మ్ అండ్ మీడియాని చూస్తాకు వచ్చి అక్కడ స్టూడెంట్స్తో అందరినీ కలిసి వెళ్ళేటప్పుడు, తెలంగాణ కల్చర్ మీద మీరు సినిమా తీయలేదు, ఎందుకు తీయట్లేదు అని అడిగారు నన్ను. ఆయన వెళ్ళిపోయిన తర్వాత థాట్ వచ్చింది నాకు, అవును ఉయ్యాల జంపాలా అని చెప్పి, సోగ్గాడే చిన్నాయన అని చెప్పి ఏపీ కల్చర్ మీద తీశాను. అలాగే మొన్ననే లెనిన్ అని ఒక సినిమా రాయలసీమ కల్చర్ మీద తీశాను. తెలంగాణ కల్చర్ మీద ఎందుకు తీయకూడదు సినిమా అని వెంటనే థాట్ వచ్చింది. ఎన్నో కథలు ఉంటాయి. అప్పుడు నేను ప్రసాద్తో అన్నాను, ఏమైనా ఉన్నాయంటే అప్పుడు చెప్పారు రెడీగా ఉంది సార్ కథ అని. సో కథ అలా వచ్చింది యాక్చువల్గా. సో ఐ థింక్ ఆల్ గుడ్ థింగ్స్. So that's how it happened, Uday. Actually, that's how it started. All good things ki oka reason ఏదేదో ఎక్కడో ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు కదా, రిపుల్ అట్లా స్టార్ట్ అవుతుంది, అలా స్టార్ట్ అయింది. అండ్ నాన్నగారు మా అమ్మగారిని ఆయన కంటే ఎక్కువ బాగా చూసుకునేవారు. ఆయన బర్త్డే కన్నా అమ్మగారి బర్త్డేని ఎక్కువ సెలబ్రేట్ చేసుకునేవారు. సో August 14th is my mother's birthday. అండ్ వాళ్ళిద్దరు ఆశీస్సులు ఈ సినిమాకు ఉంటుందని నా గొప్ప నమ్మకం, చాలా గొప్ప నమ్మకం. ఇది నా బర్త్డే మంత్ కాదు, ఇది మా అమ్మగారి బర్త్డే మంత్. ఓకే,
So I wish you all the best, all of you guys. I wish you all the best. Thank you. God bless. నాగార్జున సార్, ముందుగా మీకు చాలా చాలా థ్యాంక్ యూ చెప్పాలి. మీరు ఇంత బిజీగా ఉన్నా ఈ సినిమా మీద చూపించిన నమ్మకం, మాకు ఇచ్చిన సపోర్ట్ నిజంగా చాలా ప్రత్యేకం. అన్నపూర్ణ స్టూడియోస్తో కలిసి పని చేయడం మాకు ఒక గొప్ప గౌరవం. మీతో కలిసి ఈ సినిమా జర్నీలో భాగం కావడం ఇంకా గొప్ప ఆనందం. థ్యాంక్ యూ సో మచ్ సార్. So we at the Epic Studios, which is promoted by Mr. Anand Mahindra and Mr. Aditya Pitti, are really, really honored to partner with, Annapurna Studios. There is a wonderful legacy of, in the Annapurna Studio brand name. And for Epic Studios to have the privilege to collaborate with a team that believes in good stories and empowers filmmakers to tell them. So for us, it's a huge honor to be a partner with you, sir. So the word Annapurna actually holds a very special thing in my life, because my father had this habit of whenever he used to go out for meetings or for his business, he used to get friends home for either lunch or dinner unannounced. And my mother used to be sprung with a surprise at every point in time, but she used to magically manage to conjure up food every particular time. And therefore he gave her the name Annapurna lovingly. And that is something, that is why this name Annapurna really, I really cherish it to my heart, because my mom was called Annapurna by my father. So thank you so much, sir. Mr. Aditya Pitti, who's our promoter and managing director, and I would like to take this opportunity to really thank Director Uday, whose vision this is, which has come to life. The entire cast, including Sudhakar Reddy Garu, Muralidhar Gaur Garu, Prajwal, Gomti, all the senior cast, and all the crew, and every member of the Annapurna Studios production, finance, distribution, and marketing team who have contributed to bringing this film to life. I was just telling sir, it's such a fantastic thing and an experience having to work with, Annapurna Studios, and it's been a really remarkable experience. In particular, obviously, I'd like to thank Supriya Garu, who I've known from before and has been a constant supporter. Prasad Garu, who in one meeting, it was one meeting with Prasad Garu, and he said, okay, let's work together, let's do this. And immediately kind of things started happening. So thank you so much, Prasad Garu. Sushma Garu and Adip Iyer, who has handled this entire film with a smile and efficiency that I have never seen before in any cinema that I have done in so many years of my life. So thank you all for your support, guidance, and partnership throughout in this journey. And Nagarjuna sir, once again, thank you personally for all the support and encouragement you've given us. Your warmth and belief in the film have made this association very special. Daniki Mikuna, హృదయపూర్వక ధన్యవాదాలు సార్. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి సినిమాలు, కీర్తిశేషులు అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాలు చూసి పెరిగిన నాకు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పైన ఒక సినిమాలో ఇలాంటి అవకాశం వస్తుందని జీవితంలో ఊహించలేదు. అందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. నాకు కొంచెం మాట్లాడాలంటే బెరుగ్గా ఉంది, కొంత జంకుగా ఉంది. ఎక్కడో ఉన్న నాకు, సినిమాలో నటించాలనే కోరిక ఉన్న నాకు కొన్ని మంచి మంచి సినిమాల్లో అవకాశాలు రావడం, మంచి పేరు రావడం, ఇది దైవ సంకల్పంగా మా తల్లిదండ్రుల ఆశీర్వాదంగా భావిస్తున్నాను. పళ్ళబురుసు సినిమా మిమ్మల్ని అందరినీ ఆరాధిస్తుందని, మిమ్మల్ని అందరినీ ఆనందింపజేస్తుందని, ఇందులోని విషయాలు కొంతమందిని ఆలోచింపజేస్తాయని నాకు ప్రగాఢమైన నమ్మకం ఉంది. సినిమా ఖచ్చితంగా విజయవంతం అవుతుందని, అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ.